నీ పేరు? వెంకటేష్. బ్రో 2024లో ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? ఎస్ఆర్సీపీ జగన్. జగన్ లో ఏది ఎక్కువ ఇష్టం బ్రో నీకు? జగన్ అంటే అన్ని స్కూల్స్ డెవలప్ చేస్తున్నాడు. మనకి ఇప్పుడు కేరళ కంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా 38% వచ్చింది. కేరళ కంటే మించింది కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రకారం. చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చిందా? ఏం రాలేదు కదా. అన్ని డెవలప్ అంటే డబ్బుల పరంగా అంటున్నారు కదా. డబ్బుల పరంగా అంటే లేని వాళ్ళకి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్సీపీ లేదు, అందరికి కల్పిస్తున్నాడు కదా. ప్రతిపక్షం వచ్చి మొత్తం డబ్బంతా దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? దోచుకుంటున్నాడు అంటే అన్ని తెచ్చి వీళ్ళ అందరికీ పెడుతున్నాడు కదా. దోచుకోవడం మేము ఇట్లా ఇంట్రెస్ట్ రేట్ పెంచినాడు, దాంట్లో వచ్చినది దీంట్లో ఇస్తున్నాడు కదా అందరికి. దాంట్లో పెన్షన్ అంటున్నారు కదా. దాంట్లో 2000 3000 చేసినాడు. చంద్రబాబు నాయుడు పెంచలేదు కదా. పెంచుదాం అనడమే సరిపోయింది, పెంచలేదు. ఇప్పుడు విజయవాడలో నడి ఒడ్డున జగన్ గారు ఆవిష్కరిస్తుంది 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం పైన మీ అభిప్రాయం? అవన్నీ తెలియదు బ్రో మనకి. అక్కడంటే మనకు అంత వేయలేదు కాబట్టి ఏం మీకు ఇష్టమైన లీడర్ ఎవరు బ్రో వైసీపీలో? బయట సిద్ధార్థ రెడ్డి. ఆయన గురించి ఏం చెప్తారా? అంటే ఆల్రెడీ నేను స్టూడెంట్ యూనియన్లో ఉన్నాను, వైఎస్ఆర్సీపీలో. అంటే 25 yearsకే హైప్ అయిపోయిందంటే కర్నూలు సైడ్ సిద్ధార్థ అన్న అనేది ఆల్మోస్ట్ మొత్తం వైఎస్ఆర్సీపీలో తీసుకుంటే సిద్ధార్థ అన్న హైలైట్ వైఎస్ఆర్సీపీలో. ఈసారి టికెట్ ఇస్తారా? ఎక్కడ సపోర్ట్ చేస్తే అక్కడ అంటే అడిగితే ఇస్తాడు జగన్. ఏ పోస్ట్ కావాలన్నా జగన్ అయితే ఇస్తాడు, అదైతే ఉంది పేరు. ఇప్పుడు బయలుదేరి సిద్ధార్థ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుస్తారా? ఆటోమేటిక్ గెలిచేస్తాడు. ఎందుకు మీకు అంత నమ్మకం? అంటే అక్కడ క్రేజ్ అట్లా ఉంది. కర్ణాటక తీసుకున్నా, ఏపీ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఆల్మోస్ట్ అన్ని దానిలో సిద్ధార్థకు ఈ రేంజ్ లో ఉంది పేరు. అదే ఎందుకు అని నేను అడుగుతున్నా. ఆయనలో పాజిటివ్స్. ఇప్పుడు డబ్బు ఉన్నోడని చూడడు, డబ్బు లేదని చూడడు. డబ్బు లేదని చూడడు. ఎవరు పిలిచినా వస్తాడు. మనం ఎట్లా అన్నదమ్ముని ఎట్లా చూస్తాడో ఆ విధంగా ఆప్యాయిస్తాడు సిద్ధార్థ అన్న. ఓకే, థ్యాంక్ యూ.